ఎన్టీఆర్ హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది హైదరాబాద్ అంటే నైజాంలో అయితే జరిగింది. అయితే అక్కడ మన ఎన్టీఆర్ అన్న స్పీచ్ ఇచ్చాడు. అదే కాకుండా 2 కాలర్లు కూడా ఎగరదీశాడు. అయితే ఇంకోటైతే ఉంది ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కొన్ని వర్డ్స్ అయితే వాడారు. ఆ వర్డ్స్ అనమాట కాంట్రవర్సీకి అయితే దారితీస్తున్నాయి. అసలు ఏంటి అనేది అనమాట ఈ వీడియో డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. బాబయ్య మన ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే వెళ్ళడు. ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే పోగవుతారు. కొద్దిగా స్టాంప్ అయితే జరుగుతుంది. అసలే దేవరా మూవీకి ఆ రకంగానే జరిగింది. ఆ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇది మన అందరికీ తెలిసింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు వార్ 2 మూవీకి అనమాట సెక్యూరిటీ బీభత్సంగా అయితే పెట్టారు. దాదాపు 1200 మంది పోలీసులు అయితే పెట్టారంట. కేవలం ఈ ఈవెంట్కి దాదాపు ఈ ఈవెంట్కి ఆడియన్స్ అంటే ఫ్యాన్స్ అనమాట 70,000 నుండి 1,00,000 మంది దాకా అయితే వచ్చారంట. ఇది మామూలు విషయం కాదు. అయితే మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీకి సంబంధించి ఒక వర్డ్ అయితే వాడారు. ఏంటంటే దేవరా మూవీ చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యాన్ కాలర్ ఎగరదీస్తారు. ఇదిరా మా ఎన్టీఆర్ అన్న సినిమా అని. అయితే ఆ రకంగా మాట్లాడారు. ఆ మూవీ కూడా ఆ రకంగా కలెక్షన్ వసూలు చేసింది. అది వేరే లెవెల్ అయితే ఉంది. ఇప్పుడు అనమాట వార్ 2 మూవీకి కూడా ఆ రకమే. కానీ ఈసారి 2 కాలర్లు ఎగరదీశారు. ఇదైతే వేరే లెవెల్. అతనే కాకుండా హృతిక్ రోషన్ కూడా ఈ రకంగా అయితే కాలర్ ఎగరదీశారు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ నాకు తెలిపించింది. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మాట్లాడిన వర్డ్స్ ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్నని తెలుగు సినిమాలో బీభత్సంగా అయితే చూపిస్తారు. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏమని చెప్పారు అంటే మా తెలుగు సినిమాల కన్నా బాలీవుడ్ వాళ్ళు బీభత్సంగా అయితే చూపించారు. దానికన్నా 10 టైమ్స్ బెటర్గా వార్ 2 మూవీలో ఎన్టీఆర్ అయితే కనబడతాడు. అసలు రాజమౌళి గారు ఎలాంటి డైరెక్టర్, త్రిబుల్ మూవీలో ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఏ రకంగా ఉంది, అదే కాకుండా అరవింద్ సమేత మూవీలో, అదే కాకుండా దేవరా మూవీలో, ఇలా ప్రతి ఒక్క మూవీలో ఎన్టీఆర్ అన్ననే హైలైట్గా చూపిస్తున్నారు. ఆ రకంగా బాలీవుడ్ వాళ్ళు అయితే చూపించలేరు. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు, ముద్ర వేసి కూడా చెప్పొచ్చు అని క్లియర్గా ఒప్పుకోవచ్చు. ఏంటంటే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఇంకో విషయం అయితే చెప్పారు. ఏంటంటే ఇది మన ఎన్టీఆర్ అన్న సినిమా దేవరా మూవీకి కలెక్షన్ అయితే వచ్చాయి. దానికన్నా 10 రెట్లు 12 రెట్లు 20 రెట్లు బెటర్గా అయితే రావాలి వార్ 2 మూవీకి. వార్ 2 మూవీ ఓపెనింగ్స్ ఆ రకంగా ఉండాలి. ఎందుకంటే ఇది మన ఎన్టీఆర్ అనే సినిమా కాబట్టి అనేది చెప్పారు. ఇదైతే బీభత్సమైన కాంట్రవర్సీకి అయితే దారితీస్తుంది. ఏంటంటే అసలు ఒక హీరో మంచి సినిమాలు తీయాలి. ఆ మంచి సినిమాను చూసి ఫ్యాన్ అనమాట తన హీరో సినిమా చూసి తన లైఫ్ని తనే చేంజ్ చేసుకోవాలి. కానీ హీరోలేమో రీసెంట్ టైంలో మంచి సినిమాలు అయితే తీయట్లేదు. ఎన్టీఆర్ అనే తీస్తున్నాడు. కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ సినిమాలు అనమాట బాగోలేకపోయినా సరే ఫ్యాన్స్ డబ్బులు పెట్టి మరి ఆ సినిమాకి వెళ్ళాలా? ఆ రకంగానే మీరు మాట్లాడుతున్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అనమాట. చాలా మంది ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని అయితే క్వశ్చన్ చేస్తున్నారు. చాలా ఇంటర్వ్యూస్ లో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఏమని చెప్తారు అంటే రివ్యూ వాళ్ళది చెప్పు, రివ్యూ వాళ్ళ వల్లే మూవీ ఫ్లాప్ అవుతుంది అనమాట. ఆయన అయితే స్టేట్మెంట్ పాస్ చేస్తారు. కంటెంట్ ఉంటే ఆడియన్స్ వాళ్ళంతా వాళ్ళే వస్తారు అనమాట ఆయన అయితే చెప్తారు. కానీ ఈ రకంగా ఒక్క మాట చెప్పడం కారణంగా చాలా మంది ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. చాలా మంది అనమాట ఈ వర్డ్ని ఫాలో అయ్యి ఇంట్లో ఉన్న డబ్బులు అనమాట తీసుకొచ్చి ఈ మూవీకి అయితే వెళ్తారు. ఎందుకంటే ప్రీమియర్స్ అయితే వేస్తారు ప్రతి ఒక్క సినిమాకి. అయితే ప్రీమియర్స్ టికెట్స్ అనమాట 500 నుండి 1000 రేంజ్లో అయితే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. ఆ రకంగా ఉంటే ఫ్యాన్స్ అనమాట ఈ రకం చెప్పడం కారణంగా ఇంత హైప్ ఇవ్వడం కారణంగా చాలా మంది అనమాట ఏమాత్రం ఆలోచించకుండా థియేటర్కి అయితే వెళ్తారు. థియేటర్లో వెళ్ళాక మూవీ టీంకే లాభం వస్తుంది. ఆ సినిమా చూసాక ఫ్యాన్కి సాటిస్ఫై అయితే బాగానే ఉంటుంది. సాటిస్ఫై అవ్వకపోతే బాగా బాధపడతాడు. ₹1000 అంటే తక్కువ విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్. అలాంటి విషయాన్ని మీరు ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడడం కరెక్ట్ కాదు నాగవంశీ గారు అని చాలా మంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మీరు అనుకున్నారు అనే డెఫినెట్ కాంబినేషన్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.